నమస్తే అండి, నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. గోధుమ పిండితో బొబ్బట్టు తయారు చేసుకుందాం. బొబ్బట్టు ఎక్కువగా మైదా పిండితో చేస్తారు. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా 1 కప్పు పచ్చిపప్పుని 2 గంటల ముందు నానబెట్టుకొని ఈ పచ్చిపప్పుని 1కి 3 సార్లు క్లీన్ చేసుకొని ఈ పప్పుని నేను ఉడికించడానికి కుక్కర్లో కాకుండా ఇలా డేక్షాలో పెట్టాను. ఎందుకు అలా చేస్తున్నానంటే కుక్కర్లో పెడితే 2-3 విజిల్స్కే పప్పు బాగా ఉడికిపోయింది. అప్పుడు మనము లడ్డు చుట్టుకోవటానికి సరిగా లడ్డు చుట్టం రాదు. అందుకని డేక్షాలో ఉడికించాను పప్పుని. చూడండి, చాలా చక్కగా ఉడికిపోయింది పప్పుని. ఈ పప్పు ఉడికిన తర్వాత వాటర్ అంతా సపరేట్ చేసుకొని పప్పుని పూర్తిగా చల్లారాక ఇలా మిక్సీ పట్టుకోవాలి. పప్పు తయారు చేయటం అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని కప్పున్నర గోధుమ పిండి వేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని పిండిని రోటీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోద్ది. పిండిని ఎంత వీలైతే అంత సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం చేసుకునేది నేతి బొబ్బట్లు కదా, అందుకని 2 టేబుల్ స్పూను గీ వేసాను. గీ వేసాక మళ్ళీ ఒకసారి పిండి అంతా కలుపుకొని ఇక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పచ్చిపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పు బెల్లం మాత్రమే వాడుతున్నాను నేను. మీరు స్వీట్ ఎక్కువగా తినేటట్లయితే కప్పున్నర బెల్లం వేసుకుంటే సరిపోద్ది. ఇక కొంచెం వాటర్ వేసుకొని బెల్లం పాకంలాగా తయారు చేసుకోవాలి. పాకము రెడీ అయింది. పప్పుని వేసుకొని కలుపుకుందాం. పాకము పప్పు కలిసేలా కలుపుకోవాలి. ప్రజెంట్ నా దగ్గర ఇలాచీ పౌడర్ లేదు కాబట్టి నేను పప్పును మిక్సీ పట్టేటప్పుడే ఇలాచీ వేశాను. ఒకవేళ మీ దగ్గర పౌడర్ ఉంటే ఈ ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు. మంట సిమ్లో ఉంచుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి, పప్పు ఇలా ప్యాన్కి సపరేట్ అవ్వాలి. అప్పుడే ఈ పప్పు రెడీ అయినట్లు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ మరలా గీ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ వేసుకుంటే సరిపోద్ది. వేడివేడి మీద లడ్డు చుట్టలేం కాబట్టి కొంచెం చల్లారాక లడ్డు చుట్టుకుంటే సరిపోయింది. అలాగే మీరు కూడా ఒకసారి బొబ్బట్టు ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు, తినవచ్చు. బొబ్బట్లు చేసుకోవటానికి ఈ కవర్ వాడుతున్నాను నేను. ఈ కవర్ మీద లైట్గా గీ అప్లై చేసుకొని పిండిని కొంచెంగా తీసుకొని వీడియోలో చూపించే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ముందు చేత్తోనే ఇలా చిన్న చపాతీ చేసుకొని పప్పు ముద్దని కొంచెం తీసుకొని ఈ చపాతీలో పెట్టేసుకొని మొత్తము మూసేసుకోవాలి. కొంచెము కూడా స్టఫ్డ్ అనేది బయటికి రాకుండా మొత్తము క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి. అప్పుడే స్టఫ్డ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా బొబ్బట్టు చేసుకుంటూనే స్టవ్ ఆన్ చేసుకొని రోటీ ప్యాన్ కానీ దోశ ప్యాన్ కానీ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఈ బొబ్బట్టుని వేసుకొని గీతో మాత్రమే కాల్చుకోవాలి. వీటిని ఈ బొబ్బట్లు మినిమం 4-5 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. కొంచెం కష్టపడితే చాలు, టేస్టీ అయిన బొబ్బట్లు రెడీ అవుతాయి. మన నేతి బొబ్బట్లు రెడీ అయ్యాయి. చూడండి, రౌండ్గా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగున్నాయి బొబ్బట్లు. మీరు కూడా ఇలా ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. మన వీడియోలు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.